शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। కోదాడ పట్టణం పబ్లిక్ క్లబ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి క్రీడా సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చంద్రారావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల విశ్రాంతి ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో కోదాడ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రీడా సాహిత్య సాంస్కృతిక ఉత్సవాల ప్రారంభ సమావేశంలో ఎంపీ రఘువీరారెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విశ్రాంత ఉద్యోగులంతా తమ కుటుంబ సభ్యులైన అన్నారు. తాను ఒక విశ్రాంతి ఉద్యోగినేనని తనకు కూడా సంఘంలో సభ్యత్వం ఇవ్వాలన్నారు. గత ఎన్నికల్లో విశ్రాంత ఉద్యోగుల సంఘం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిందని, విశ్రాంత ఉద్యోగులకు రుణపడి ఉంటామని అన్నారు. విశ్రాంత ఉద్యోగుల డిమాండ్లన్నీ న్యాయమైనవేనని పరిష్కరించేందుకు తప్పకుండా కృషి చేస్తానన్నారు. ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ప్రతి నెల మొదటి తేదీనే పెన్షన్ జీతాలు అందిస్తున్నామన్నారు. విశ్రాంతి ఉద్యోగుల యొక్క క్రీడా సంరంభంతో పాటు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకి 3 రోజులు పెద్ద ఎత్తున కార్యక్రమాల నిర్వహణ సీతారామయ్య గారి యొక్క ఆధ్వర్యంలో కోదాడ సంఘం, సూర్యాపేట సంఘం, తెలంగాణ సంఘ సభ్యులందరూ కూడా ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, వారు చేసినటువంటి సమాజానికి చేసినటువంటి సేవలకి అనుగుణంగా వారి యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని అనేటటువంటి తాపత్రయంతో నేను కార్యక్రమానికి వచ్చాను. వాళ్ళు ఈ సమాజానికి చేసిన సేవలకి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ సమస్యలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ 3 రోజుల కార్యక్రమం విజయవంతంగా జరగాలి. వాళ్ళ యొక్క జీవితకాలం సుఖ సంతోషాలతో ఆనందమయంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఎంతో ఆదరణ, ప్రేమ, ఆప్యాయత ఉంది. వీఆర్ ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్, వీఆర్ రిటైర్డ్ ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్. గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటి తారీఖున వాళ్ళకి జీతాలు అందుతున్నాయి. మరి 10 ఏళ్ల పాటు పక్కన పెట్టిన ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ పూర్తి చేస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గవర్నమెంట్ లో, టీచర్స్ లో వేకెన్సీస్ నింపి కేవలం 15 నెలల్లోనే 57,000 వేకెన్సీస్ నింపాము. అన్ని విధాలుగా ఎంప్లాయీస్ కి, రిటైర్డ్ ఎంప్లాయీస్ కి వాళ్ళ సర్వీస్ కండిషన్స్ లో వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది, ముందుకు పోతున్నది. ఈ 3 రోజుల్లో ఇక్కడ ఉత్సవాల్లో ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషం. మరి ఈ ప్రాంతంలో నేను వరుసగా 7 సార్లు గెలిచి ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు మాకెప్పుడూ ఎంతో సహకరించారు, ఆప్యాయత, ప్రేమ చూపించారు. ఈ మొత్తం ప్రోగ్రాం వెనక కీలక, క్రియాశీలక పాత్ర పోషించి చేస్తున్న పెద్దలు గౌరవనీయులు రావెల సీతారామయ్య గారికి నాకు ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు. సూర్యాపేట జిల్లా కోదాడలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రీడా సాహిత్య సాంస్కృతిక ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ కందూరు రఘువీరారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కుటుంబ పాలన జరిగిందని ఆరోపించారు. తమ హయాంలో 57,000 ఉద్యోగులు భర్తీ చేశామని చెప్పారు. Thank you, sir. మరి ఈ సందర్భంగా జ్యోతి ప్రచురణ ఆవిస్తున్నారు మన గౌరవ మంత్రివర్యులు
దీపం జ్యోతి పరబ్రహ్మం రాష్ట్ర విశ్రాంతి ఉద్యోగస్తుల యొక్క క్రీడా సంరంభంతో పాటు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకి 3 రోజులు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహణ సీతారామయ్య గారి యొక్క ఆధ్వర్యంలో కోదాడ సంఘం, సూర్యాపేట సంఘం, తెలంగాణ సంఘ సభ్యులందరూ కూడా ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ వారు చేసినటువంటి సమాజానికి చేసినటువంటి సేవలకి అనుగుణంగా వాళ్ళ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని అనేటటువంటి తాపత్రయంతో నేను కార్యక్రమానికి వచ్చాను. వాళ్ళు ఈ సమాజానికి చేసిన సేవలకి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ సమస్యలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ 3 రోజుల కార్యక్రమం విజయవంతంగా జరగాలి. వాళ్ళ యొక్క జీవితకాలం సుఖ సంతోషాలతో ఆనందమయంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సమావేశం 3 రోజుల పాటు వాళ్ళు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ఏర్పాటు చేసుకున్నారు. మరి నన్ను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని, గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘువీరారెడ్డి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. పాల్గొనడం మాకు ఎంతో సంతోషం. ఎంప్లాయీస్, మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ పట్ల మా మరి ఎంతో ఆదరణ, ప్రేమ, ఆప్యాయత ఉంది. వీఆర్ ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్, వీఆర్ రిటైర్డ్ ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్. గతంలో ఎన్నికలు లేని విధంగా 1వ తారీఖున వాళ్ళకి జీతాలు అందుతున్నాయి. మరి 10 ఏళ్ల పాటు పక్కన పెట్టిన ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్. సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రీడా సాహిత్య సాంస్కృతిక ఉత్సవ కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా పెన్షన్ల అంశంపైన మాట్లాడారు. పెన్షన్ల విషయంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు. 57,000 ఉద్యోగాలు భర్తీ చేశాం, 11,000 టీచర్ల పోస్టులను భర్తీ చేయడం జరిగిందని తెలిపారు. ఇక గత ప్రభుత్వంలో కుటుంబ పాలన జరిగిందని ఆయన విమర్శించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్క ఉద్యోగికి పదోన్నతులు కల్పించామని తుమ్మల వెల్లడించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సంఘం రావిళ్ల సీతారామయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3 రోజుల రాష్ట్ర స్థాయి క్రీడా సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న పౌర సరఫరాలు మరియు నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖమ్మం మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, నల్గొండ ఎంపీ రఘురెడ్డి. ఈ సందర్భంగా వారి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పెన్షనర్ల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి సమాచారం పంపించి పెన్షన్లకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఇటు కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు వేనేపల్లి చంద్రరావు, చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, ముత్తవరపు పాండురంగారావు, వివిధ హోదాలు కలిగినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తుదముడి శక్తి సామర్థ్యములు గుర్తుపై ప్రకటించిన నాయన విక్రమిస్తూ ఇప్పుడు నీ భార్య నా వద్దకు వచ్చి కరీంనగర్ రమేష్, ఖమ్మం సుధాకర్, ఖమ్మం
ఎంప్లాయీస్ కి, రిటైర్డ్ ఎంప్లాయీస్ కి వాళ్ళ సర్వీస్ కండిషన్స్ లో వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది, ముందుకు పోతున్నది. ఈ 3 రోజుల్లో ఇక్కడ ఉత్సవాల్లో ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషం. మరి ఈ ప్రాంతంలో నేను వరుసగా 7 సార్లు గెలిచి ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు మాకెప్పుడు ఎంతో సహకరించారు, ఆప్యాయత, ప్రేమ చూపించారు. ఈ మొత్తం ప్రోగ్రాం వెనక కీలక క్రియాశీలక పాత్ర పోషించి చేస్తున్న పెద్దలు రావెల సీతారామయ్య గారికి నాకు ప్రత్యేక అభినందనలు, నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆ బిడ్డ దూరంగా ఉన్న లోటు కావచ్చు, మీ అలవాటు కావచ్చు, మీరందరూ కలిసి క్రీడలో సాహిత్యం, సంప్రదాయం, సంస్కృతి ఈ సమాజానికి నేర్పే ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టారు. మీకు ప్రభుత్వ పరంగా ధన్యవాదాలు చెప్పడం విధానం చూపిస్తున్నారు. కాబట్టి తప్పకుండా మీ యొక్క ప్రక్రియ అది సీతారామయ్య గారు కావచ్చు, కోదాడ సంఘం కావచ్చు, లేదు సూర్యాపేట జిల్లా సంఘం కావచ్చు, మొత్తంగా కలుసుకొని అనుకొని తెలంగాణ విశ్రాంత ఉద్యోగస్తుల యొక్క సంఘాలన్నీ కూడా ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నాం. ప్రభుత్వం రాకముందు అందరూ కూడా అన్ని రకాలుగా హామీలు ఇచ్చే ప్రభుత్వాలు ఉన్నాయి. నేను వ్యక్తిగతంగా కొన్నిటికి వ్యతిరేకం. నా వ్యక్తిగతంగా నేను ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదు. నేను పూజ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం పబ్లిక్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి క్రీడా, సాహిత్య, సాంస్కృతిక ఉత్సవాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చంద్రరావు ప్రారంభించారు. ఈ నెల 18వ తేదీ వరకు ఈ పోటీలు కొనసాగనున్నాయి. ప్రభుత్వ పెన్షనర్ల మధ్య సంఘీభావం, స్నేహం పెంపొందించాలనే లక్ష్యంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కోదాడ పబ్లిక్ క్లబ్ ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి పోటీలు జరపడం సంతోషంగా ఉందని మంత్రి తుమ్మల తెలిపారు. నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా, ముద్దు బిడ్డ వంది నిన్ను భారతమ్మా, ముద్ద బంతి పూల దండ వేసుకోమ్మా. విద్యార్థుల కళ్ళలోనే భారతి ఉందమ్మా, మీకు బాధ కలుగుతుంటే నే చూడలేనమ్మా. నమస్తే నమస్తే కలెక్టర్ నమస్తే. ఎంత మంచి వాడవయ్య చందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా.
కన్న గొప్ప నీడ లోకాన పొందలేను ఇంక ఏడా నీలాగా ఊరూరొకరుంటే నీటికి పతనం లేదింకా నా జీవితం ఈ దేశం కోసం అంకితమైతే చాలింకా ఎంత మంచి వాడవయ్యా చందమామ నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా ఎదిగినావు నింగిలాగా నీలోన ఒదుగుతాను చుక్కలాగా జాతి వేగు చుక్కలమ్మ ఈరోజు దెబ్బతిన్న మొగ్గలమ్మ పిల్లల పాలిట కంసుల నడచిన మోహన వంశివి నీవంట జాతిని ముందుకు తీసుకుపోయే బాటగా మారితే చాలంట ఎంత మంచి వాడవయ్యా చందమామ నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా విద్యార్థుల కళ్ళలోనే భారతి ఉందమ్మా మీకు బాధ కలుగుతుంటే నే చూడలేనమ్మా यतोऽनन्तशक्तेरनन्ताश्च जीवा यतो निर्गुणादप्रमेया गुणास्ति यतोऽनन्तशक्तेरनन्ताश्च जीवा यतो निर्गुणादप्रमेया गुणास्ति यतो भाति सर्वं त्रिधा भेदभिन्नं सदा तं गणेशं नमामो भजामः यतो भाति सर्वं त्रिधा भेदभिन्नं सदा तं गणेशं नमामो भजामः यतश्चाविरासीत् जगत्सर्वमेतत् तथा जासनो विश्वगो विश्वगोप्ता यतश्चाविरासीत् जगत्सर्वमेतत् तथा जासनो विश्वगो विश्वगोप्ता तथेन्द्रादयो देवसङ्घा मनुष्या सदा तं गणेशं नमामो भजामः तथेन्द्रादयो देव सङ्घा
मनुष्या सदा तं गणेशं नमामो भजामः। यतो वह्नि भानु भवा भूर्जलं च यतः सागराश्चन्द्रमा व्योमवायुः। यतो वह्नि भानु भवा भूर्जलं च यतः सागराश्चन्द्रमा व्योमवायुः। यतस्थावरा जङ्गमा वृक्षसङ्घा यतस्थावराजङ्गमा वृक्षसङ्घा सदा तं गणेशं नमामो भजाम सदा तं गणेशं नमामो भजामः। यतो दानवाः किन्नरा यक्षसङ्घा यतश्चारणा वारणाश्वापदाश्च। यतो दानवाः किन्नरा यक्षसङ्घा यतश्चारणा वारणाश्वापदाश्च। यतः पक्षिकीटा यतो विरुधश्च सदा तं गणेशं नमामो भजाम। यतः पक्षिकीटा यतो विरुधश्च सदा तं गणेशं नमामो भजामः। यतो बुद्धिरज्ञाननाशो मुमुक्षोर्यतः सम्पतो भक्तसन्तोषिका स्युः। यतो बुद्धिरज्ञाननाशो मुमुक्षोर्यतः सम्पतो भक्तसन्तोषिका स्युः। यतो विघ्ननाशो यतः कार्यसिद्धि सदा तं गणेशं नमामो भजामः। यतो विघ्ननाशो यतः कार्यसिद्धि सदा तं गणेशं नमामो भजामः। यतः पुत्रसम्पद्यतो वाञ्छितार्थो यतो भक्तविघ्नास्तथानेकरूपाः। यतः पुत्रसम्पद्यतो वाञ्छितार्थो यतो भक्तविघ्नास्तथानेकरूपाः। यतः शोकमोहौ यतः काम एवं यतः शोकमोहौ यतः काम एवं सदा तं गणेशं नमामो भजाम सदा तं गणेशं नमामो भजामः। यतोऽनन्तशक्तिः सशेषो बभूव धराधारणेनेकरूपे च शक्तः। यतोऽनन्तशक्तिः सशेषो बभूव धराधारणेनेकरूपे च शक्तः। यतोऽनेकधा स्वर्गलोकाहिनाना सदा तं गणेशं नमामो भजामः। यतोऽनेकधा स्वर्गलोका
यतो वेदवाचो विकुण्ठामनोभिः सदा नेति नेतीति यत्ता गृह्णन्ति यतो वेदवाचो विकुण्ठामनोभिः सदा नेति नेतीति यत्ता गृह्णन्ति परब्रह्मरूपं चिदानन्दभूतं सदा तं गणेशं नमामो भजामः परब्रह्मरूपं चिदानन्दभूतं सदा तं गणेशं नमामो भजामः श्रीगणेश उवाच पुनरुचे गणाधीशः स्तोत्रमेतत् पठेन्नरः त्रिसन्ध्यं त्रिदिनं तस्य सर्वकार्यं भविष्यति यो जपेत् 8 दिवसम् श्लोकाष्टकमिदं शुभम् 8 वारं चतुर्थ्या तु सोऽष्टसिद्धिरवाप्नुयात् यः पठेन्मासमात्रं तु 10 वारं दिने दिने समोचयेद्बन्धगतं राजवध्यं न संशयः विद्याकामो लभेद्विद्याम् पुत्रार्थी पुत्रमाप्नुयात् वाञ्छितां लभते सर्वान् 21 वारतः यो जपेत् परया भक्त्या गजाननपरो नरः एवमुक्त्वा ततो देवः चान्तर्धानं गतः प्रभुः గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి